యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్లో ఒక ఆనవాయితీ ఉంది, ఏంటి టాటూస్ గురించి అడగడం. ఇవన్నీ టాటూస్ ఉన్నాయి నాకు. నా ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంటే కొన్ని ఇంటర్వ్యూస్లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్ నాకు నీ టాటూస్ చూస్తుంటే నా కళ్ళు అటే వెళ్తున్నాయి. ఇందా నుంచి నేను అదే చూస్తాను. ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదేదో కొట్టేసినట్టు అనిపించింది. ఇది అప్పుడు టోనీ పేరుండే, ఇది చూపి ఇక్కడ టోనీ పేరుండే. ఓకే, దాన్ని ఏం చేసావు? ఫ్లవర్ వేయించారు. ఫ్లవర్ వేయించిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉంది, రిమూవ్ చేపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేమో లిరిగంది, ఇది నార్మల్ గా స్టార్. నార్మల్ గా స్టార్ అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్. దాన్ని కూడా ఏదో గీకినట్టుంది. గీకలేదు, కరెక్టే, అది స్టారే. కావాలని చూసుకోండి, ఏది గీకలేదు. అదే టాటూ వేయడానికి ఏ రాలేదు ఆయనకి. ఏ రాకపోతే ఏదో ఒకటి వేసేరా అని. అప్పుడు బాగా ఇష్టం నాకు టాటూస్ వేసుకోవాలి అది అని. ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు 6 members. ఇక్కడ ఎస్ ఉండే, సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే. ఈ ఎస్ చూసి ఎవడో అనుకోని నా కామెంట్, ఎస్ అంటే ఎవడి పేరు పెట్టుకున్నావు? అమ్మ ఏంట్రా చర్రా ఇది. ఎవరో ఏమనంటే మార్చేస్తావు అంటే మార్చేయడం కాదు, ఎందుకు ఈ గొడవ మనకి అవసరమా అంటే మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి 2 years అవుతుంది. వాళ్ళు కూడా ఎందుకు? యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట, యూనియన్ డాన్సర్స్. వాళ్ళే నాకు అన్నీ. అప్పుడు ఎంతమంది? ఇద్దరు 5 members. వాళ్ళకి ఇక్కడ జాను అని ఉండిద్ది, వాళ్ళకి జాను అని ఉండిద్ది. నేను మాత్రం అందరికి ఎస్ వస్తుంది కదా, షైని, సుచి, సంగీత అని ఉంటారు వాళ్ళ ఎస్. సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని. సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జాను అని వేయించుకున్నారు. మేము అలాగా అప్పుడు ఇంకా బాగా స్టైల్ మాకు, టాటూస్ వేయించుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని. వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు. నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి, మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారు, నా కోసం, నా హ్యాపీనెస్ కోసం, మనం ఉంటే జాను హ్యాపీ ఉండలేకపోతుంది, వాళ్ళు ఈమెను చూసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి 3 years అవుతుంది, కనీసం నాకు ఫోన్ చేయరు. నా బర్త్డేకి మాత్రం వేరే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని, జాను ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళు. ఇంకా నాకు అమ్మ నాన్నకన్నా ఎక్కువ, కానీ ఏదో రోజు కలుస్తారనుకుంటున్నా. చూడండి, వీడియో చూసి రాండి. ఇప్పటికైనా వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం, చాలా వెయిట్ చేస్తున్నాను. ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం. ఒక అమ్మాయి చనిపోయింది, సుచి అనే అమ్మాయి చనిపోయింది. అయ్యో, లవ్. అది కూడా లవ్. అది March 5th. నేను ఇప్పటికీ పెడతాను, March 5th స్టేటస్ పెడతాను. సూసైడ్ చేసుకుంది. ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేకప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి? నేను ఒకటి చెప్పనా, మనకు రాసి పెట్టుంటది, మనతోనే ఉంటది. ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజన్ ఉంది. బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది, దాని తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి, యాక్చువల్ ధైర్యం ఉండాలి, లేకపోతే ఆ స్ట్రాంగ్ ఉండాలి, ఇండిపెండెంట్ అయినా ఉండాలి. అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా. అందుకు నేను అడిగాను. అంటే సుచి ఏంటంటే తన కోసం అన్ని కొనియడము. మేము డాన్సర్స్ కదా, అప్పుడు డాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది. ఎందుకే ఇన్ని కొనిస్తుంటే వానికి నేను తప్ప ఇంకెవరున్నారే అనేది. సరే అని మేమందరం ఊర్లు కదా, ఆ అమ్మాయిది మంచిర్యాల అనమాట. ఇలా వెళ్ళే వాళ్ళం కదా. వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది. మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వచ్చాడు అనమాట మంచిర్యాలలోనే. ఇంకో అమ్మాయితో వస్తే చూసి అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు. ఇలా చూసిన తర్వాత ఏంటన్నా ఎవరేమ్మా అంటే నా కజిన్ అని చెప్పాడు. మేమేమో కాదే అంటే హే లేదు నా కన్నా అలా చేయడు. ఇలాగా పిచ్చిది, నిజంగా చెప్తున్నా. అమ్మాయి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఏం చేయలేదని తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని. నా ఫ్రెండ్ అని చెప్పాడు. మేము విన్నాం. నువ్వు పోయి అడుగు ఇప్పుడు మళ్ళీ ఎవరనంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు. ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నావు కన్నా, నిజం చెప్పు అనడం. ఈ పిల్ల లేదు నేను నిజంగా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నా, ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు. ఏమనలేదు, వచ్చేసింది. మేమందరం పండగకి ఇంటికి వచ్చేసాము. ఏమొక్కతే హైదరాబాద్ రూమ్లో ఉంది. పురుగుల మందు తాగేసింది. 6 days వరకు రూమ్లోనే ఉంది. ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం. ఒక్కొక్క కాలు ఇంత అయిపోయింది. ఇలా ముట్టుకుంటే ఇలా చాలా దారుణమైన సిచ్యువేషన్. అసలు ఎవరికీ తెలియదు. ఇలా చాలా మంది అవుతున్నారు కానీ ఎవరికీ తెలియదు. నేను చెప్తున్నాను కదా, కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను, ప్రేమించండి, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి. దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే, అమ్మాయినా అబ్బాయినా, లైఫ్ లాంగ్ ఆయన కోసమే నిల్చొని ఉండు. పెళ్లి చేసుకోకు ఎవరిని, తనను చూస్తుండు, వన్ సైడ్ లవ్ చేయి. నీకు అయిన ఇష్టం ఉంటే, తనకు నువ్వంటే ఇష్టం లేదు కానీ నీకు తనంటే ఇష్టం ఉంది అనుకో, హ్యాపీగా ఇలాగే ఉండు. తనని తలుచుకుంటుండు, ఏదో ఒక్క రోజు తనకు అర్థం అవుతుంది కదా, అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా, నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంది అని.
నేను అనేది అదే. ఒక్కటి చెప్తాను శివ గారు, మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు. వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తేనే ప్రేమ అది ఉంటది. నేను నిజంగా చెప్తున్నాను, ఏదైనా రాత బట్టే, రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటది. ఒక మనిషి కలవడానికి రాసి పెట్టుంటేనే కలుస్తారు. అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకు ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనంతలు మనం బలవంతంగా వెళ్ళి తెచ్చుకుంటే మధ్యలో పోతుంది. ఏది రాదు. ఇప్పుడు నేనున్నాను మీకోసం, ఒక అమ్మాయికి చెప్తాను శివ గారు మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నారు ప్లీజ్ రాండి అంటే నా మాటని నేను వస్తుంది. వచ్చేస్తాను. ఓహో ఆమె వచ్చేస్తారు, ఎక్కడికి వచ్చేస్తారు? ఆహా, అప్పుడప్పుడు ఇలాంటి ఉండాలి. అలాగా ఒకరు చెప్తే వచ్చే ప్రేమ కాదు, మనం బతిలాడితే వచ్చే ప్రేమ కాదు, ఇక్కడ నుంచి రావాలి. వస్తుందని వెయిట్ చేస్తా. అవును, నువ్వు రీసెంట్ గా అమరాన్ మూవీ చూసావు కదా, ఏడ్చావు కదా నువ్వు. అంటే ప్రతి ఒక్కరూ ఆ మూవీకి వెళ్ళి ఏడుస్తున్న ఒక రీల్ పెడుతున్నారు రీసెంట్ గా ట్రెండింగ్. అంటే ఇలా పెడుతున్నారు అని చెప్పి నువ్వు ఏడ్చి పెట్టావా, లేకపోతే అసలు ఏం కనెక్ట్ అయ్యి నువ్వు దాంట్లో? అసలు కాదు, ఆ మూవీ ఇంటనే ఇప్పుడు నా కళ్ళకి వాటర్ వస్తున్నాయి తెలుసా. ఏంటి అది నేను చూడలేదు యాక్చువల్లీ. అంటే నేను ఇన్ని మూవీస్ చూసాను, సాయి పల్లె, నాకు సాయి పల్లె అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గురు అమ్మాయి, ఎందుకంటే నేను తనలా ఉండాలి, తనలా క్యారెక్టర్ ఉండాలి నాది, తనలాగా స్ట్రాంగ్ గా ఉండాలి, తనలాగా డాన్స్ చేయాలి, తనలాగా యాక్టింగ్ చేయాలి, నాకు చాలా పిచ్చి. మూవీ చూస్తారు, అందరు బాగుంది బాగుంది అన్నారు, సరే పోనీలే చూద్దామని పోయాం. అది నేను తీయలేదు వీడియో, కార్తిక్ గారు తీసాడు నేను ఏడుస్తుంటే. అదే ఇప్పుడు నేను కావాలని ఏడుస్తే అంతగానో ఏడుపు రాదు కదా ఎవరికి. ఇప్పుడు సడన్ యాక్షన్ ఏడు అంటే ఏ నుంచి వస్తుంది, ఒక ఫీల్ ఉంటేనే వస్తుంది. చూస్తున్నాను, ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆ పిల్ల వాడు వద్దు మన ఇద్దరికి సెట్ కాదు ఇంకా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది. వాళ్ళ డాడీకి చెప్తాది కదా, తను నాతో ఉన్నా లేకపోయినా తను నా మనసులో పెళ్లి చేసుకున్నాను, నా మనస్ఫూర్తి పెళ్లి చేసుకున్నాను, తను నాతో ఉన్నా లేకపోతే తన కోసం ఇలా ఉంటానని. అబ్బా కరెక్ట్, అదే ఆ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యి ఏడ్చావా? అసలు మూవీ ఎలా ఉందంటే, ప్రేమించినోడు ఎప్పుడు పక్కకే ఉండాల్సిన అవసరం లేదు. తను ఎక్కడున్నా మనం ఇక్కడున్నా ఆ ప్రేమ అలాగే ఉండాలి. వాడు దూరంగా ఉండడని ఇంకొక స్టెప్ వేయడము, వాడు దక్కట్లే అని చెప్పేసి ఇంకొకరి మీదకి మనం పోవడం అలా చేయకూడదు. వాడు ఉన్నా లేకపోయినా వాని కోసమే ఉండాలి. అది బాగా నచ్చింది నాకు. ఏడ్ చేశాను కదా అంటే, జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు అనే కామెంట్ కి మీ రిప్లై వచ్చింది కామెంట్స్. అందుకే కదా డీలో నేను కొన్ని సాంగ్స్ చేశాను. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కానీ, ఇంకా కొన్ని అంటే ప్రాపర్టీస్ తో చేయడం కానీ, వెస్టర్న్ కూడా చేశాను నేను. నాకు రాంది కూడా నేను ట్రై చేశాను, క్లాసికల్ కూడా చేశాను నేను. వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మాస్టర్ ఎలాగంటే అందరు ఇలా అంటున్నారు కదా, నువ్వు డిఫరెంట్ గా చేయాలి. అభి కదా, అభి మాస్టర్ అలానే డిఫరెంట్ గా చెప్తా అలా అని కొంచెం డిఫరెంట్ గా చేయించాడు. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ టెలికాస్ట్ అవుతే వాళ్ళకి అర్థమవుతుంది, ఓ జాను ఇది కూడా చేయగలరు. కానీ చాలా మంది నన్ను జాను చాలా బాగా చేసావురా, వేరియేషన్స్ కరెక్ట్. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, డోలే డోలే సాంగ్ ఎలా వేయాలి, చిన్నపిల్లలాగా డోలే డోలే అలా ఆ సాంగ్ ఎలా ఉందో అలాగే ఇవ్వాలి కదా, అలా ఇచ్చినా తప్పే వీళ్ళకి. నాకు యాక్చువల్లీ డోలే డోలే కూడా ఎంత సాంగ్ చేయొచ్చు అని అనిపించింది, ఎందుకంటే మూవీలో అంత ఉండదు. అంత ఉండదు. అందుకే మాస్టర్ ఇప్పుడు గణేష్ మాస్టర్ గానీ, శేఖర్ మాస్టర్, హన్సిక గారు గానీ వాళ్ళ వేరియేషన్స్ చూసారు కాబట్టి అన్ని మంచి కామెంట్స్ ఇచ్చారు. వాళ్ళంత పెద్ద మాస్టర్స్ అయితే, ఇప్పుడు నేను ఎవరో అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు శివ గారు. నేను నార్మల్ గా ఒక ఫోక్ సాంగ్ నుంచి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, మరి బాగా చేస్తేనే బాగుందని చెప్తారు, బాగా లేకపోతే బాగాలే అని చెప్తారు కదా. మరి యాక్చువల్లీ ఒకప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ కానీ పొలిటికల్ స్టేజెస్ మీద డాన్స్ చేసి అది వీడియో వైరల్ అని తెలుసా, అయ్యో రావా అనుకున్నాను. అవును, నేను ఏం చెప్తున్నాను మీకు, వెల్కమ్ డాన్స్ ఉంటుందా పెళ్లిలో, అలా వెల్కమ్ డాన్స్ చేస్తూ ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ, అప్పుడు తెలంగాణ ఉంటది కదా, అప్పుడు అలాంటి చేశాను. అలాంటి చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చాను. ఎవరికైనా బుద్ధి ఉంది, ఎవరే చూడండి నాయన, కావాలంటే ఆ వీడియోస్ చూడండి. అలా చేసి ఇప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ టీవీ. నేను చాలా హ్యాపీ. కష్టాన్ని నమ్ముకుంటే, కళను నమ్ముకుంటే. ఇంకా ఇదేనా నీ లైఫ్? ఇంకేమైనా అనుకుంటున్నావా? నేను ఏం అనుకోవట్లేదు. నేను ఎంత పెద్దగా ఎదిగినా కూడా ఫోక్ సాంగ్ అయితే మానిపోను. ఫోక్ సాంగ్స్ అది ఎంత చిన్న ఛానల్ అయినా పర్లేదు, నేను చేసేస్తాను. ఎందుకంటే నేను అక్కడ నుంచి వచ్చాను. ఏదో ఎదిగినా అని చెప్పేసి ఓ సారీ నేను ఫోక్ సాంగ్ చేయను అలా కాదు. ఎంత చిన్నదైనా సరే, కానీ అది సాంగ్ సెలెక్ట్ చేసుకొని నేను చేస్తాను. ఇండస్ట్రీలోనే ఉంటాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది? నాకు ఎప్పుడు రాలేదు. నాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నెల్లూరు సైడ్ అది ఒక్కసారి వెళ్ళాను నేను నెల్లూరుకి. అసలు అటు ఈవెంట్స్కి వెళ్ళాను, తప్పని పరిస్థితి అప్పుడు, మనకి లిరి ఉన్నాడు చూసుకోవాలి. కానీ వెళ్ళినప్పుడు
ఈ ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు అయ్యో ఈవెంట్ అయిపోయింది కదా, నేను స్టోరీలో కూడా పెట్టాను కదా, అవును అదే ఏంటి మన డీలో లైవ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను. అప్పుడు తను అలా నార్మల్గా అయితే ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసా ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు? అంటే నాకు కాలేదు, నాకు ఈవెంట్ ఉందారైంది, కానీ చాలా మందికి జరుగుతుంది. నాకు చాలా మంది చెప్పారు అక్క ఇలా అంటున్నారు అక్క అన్నప్పుడు, అలా అంటున్నారు అన్నప్పుడు నువ్వు తీసి లాగి పెట్టి కొట్టాలి, ఈ ఛాన్స్ నాకు వద్దనాలి. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పాపం అరే రావాలి ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి. ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను అగ్రి చేస్తుంది, యాక్సెప్ట్ చేసా. ఎందుకంటే నేను తప్పు చేసింది ఫస్ట్ చిన్నప్పుడు 16 years మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్. అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి. ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఇది కానీ చాలా మంచిగా ఉంది కదా? డాడీ ఎలా మమ్మీ ఉంది? ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరిక్ చూసుకోవడం, నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర ఉంచేసి ఇటు వస్తావా? వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడీ సింగర్ అండ్ ఎంప్లాయ్ అనమాట, యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ డాడీ వచ్చి ఒక 20 days ఉంటాడు వెళ్తాడు, మమ్మీ కూడా 20 days ఉండి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా వాళ్ళని పెట్టడం, లేకపోతే మా చెల్ల ఉండడం, అలా ఉంచేసి వచ్చేస్తాను. ఓకే. జాను లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరి జాను ఇలా అలా అంటుంటారు కదా, పేరు ఏంటి జాను లిరి? నువ్వు ఎవరు పెట్టారా, నువ్వు పెట్టుకున్నావా? నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు ఝాన్సీ. ఝాన్సీయా? ఝాన్సీ. ఎంత మంచిగా ఉంది. టిక్ టాక్ వచ్చింది కదా అప్పుడు, టిక్ టాక్ వచ్చినప్పుడు నువ్వు టిక్ టాక్ బాధితురాలు బాగా చేసి ఓకే. టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు, నేను ఝాన్సీ ఎందుకు పెట్టాను, నాకు కొడుకు పేరు పెట్టుకోవచ్చు కదా, వీని కూడా ఫేమస్ చేయాలి. నాకు అప్పుడు ఉండే లిరిన్ ఒక హీరోని చేయాలని ఉండే. సో అప్పుడు నా పేరు ఝాన్సీ కదా, నన్ను జాను అని పిలుస్తారు. సో వీని పేరు లిరిక్స్ అనమాట, ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను, కానీ లిరి అంటారు అందరు. సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను, వాని పేరు నా పేరు కలిపి పెట్టాను. పెద్ద మీ కొడుకుని తిట్టుకోడు కదా, లిరిక్స్ ఏంటమ్మా నా పేరు అస్సలు తిట్టుకోడు, వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు ఏమంటే పెద్ద అయిన తర్వాత జానమ్మ అని ఇలా నీ ఫోటో వేయించుకుంటాడు అంటాడు. అదే అది రీజన్, నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను లిరి అయింది. సో నాతో పాటు నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకున్నాను. చూసారా, ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి.